హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే కొన్ని పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయండి. అవేంటంటే సమగ్ర శిక్ష ఉద్యోగులకు మే జూన్ నెల ఈ 2 నెలల శాలరీ బడ్జెట్ రిలీజ్ అయింది. సో వాళ్ళకి రేపు నుంచి జీతాలు అయితే అకౌంట్లో జమ అవుతాయండి. సో త్వరలోనే ఉద్యోగుల ఖాతాల్లో సర్దుబాటు అవుతుంది ఆ అమౌంట్ అంతా కూడా. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అయిందండి. సో ఈ విధంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి 2 పెండింగ్ బిల్లు అయితే ప్రస్తుతానికి జమ అయినాయి ఫ్రెండ్స్. సో ఇంకా జమ కాని లిస్ట్ అయితే చాలా ఉంది. సో ఇది మనకు రీసెంట్ 2-3 రోజుల్లో వచ్చిన అప్డేటు. మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే ఏపీజీఎల్ఐ సమాచారం అండి. ఏపీజీఎల్ఐ లోన్స్ పెట్టిన వారికి వేగంగా ఓకే చేసి సిఎఫ్ఎంఎస్లో బిల్స్ పెట్టుకునే విధంగా చేస్తున్నారు. ముందుగా నిధి లాగిన్లో బిల్స్ జనరేట్ చేయమని అడుగుతుంది. అది చేశాక సిఎఫ్ఎంఎస్ లాగిన్లోకి వస్తుంది. సిఎఫ్ఎంఎస్లో ఒకసారి మార్కర్ను తీసి పెడుతుంటే ఇలా బిల్ జనరేట్ అవుతుంది. ఆ బిల్లో ప్రొసీడింగ్స్ మరియు జియో కాపీ ఆల్రెడీ ఎన్క్లోజ్ అయ్యి వస్తున్నాయి. సో ఈ బిల్లుతో పాటుగా ఏదో ఒక ఏపీజీఎల్ఐ బాండ్ను ఎన్క్లోజ్ చేసి తంబు వేసి వేయాల్సి ఉంటుందండి. సో అప్పుడే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది పోతుంది. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏంటంటే ఇంకా జమ కావాల్సిన బిల్లుల వివరాలన్నీ ఏమేమి ఉన్నాయంటే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్, పెన్షనర్ల పెండింగ్ రియంబర్స్మెంట్ బిల్స్, ఎంప్లాయీస్ మరియు టీచర్స్ యొక్క సరెండర్ లీవ్స్, పెన్షనర్ల సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్, పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్, జీవో నెంబర్ 106 ప్రకారంగా జనవరి 1, 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి, కానీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఎంప్లాయీస్ ఉపాధ్యాయులకు డిఏ అరియర్స్, పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ 734 కోట్లు సుమారుగా పెండింగ్లో ఉంది. అది చెల్లింపులు జరగాల్సి ఉంది. పెన్షనర్లకు 11వ పీఆర్సీ అరియర్స్ రావాల్సి ఉంది. ఇంకా కొన్ని మెడికల్ బిల్స్ అయితే రావాల్సి ఉంది. పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన ఇతర పెండింగ్ బకాయిలు, పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్, ఎస్ఎల్స్ పెండింగ్లో ఉన్నాయండి. హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్స్, పెన్షనర్లకు ఇతర అరియర్ బిల్స్ అయితే రావాల్సి ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఉద్యోగ పెన్షన్లని త్వరితగతిన చెల్లింపులు జరగాలని కోరుకుంటూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.